హాయ్ హలో వెల్కమ్ టు రాకీ రాజీ క్రియేషన్స్. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: జాజికాయ, జాజి పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, బండ పువ్వు, షాజీరా, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఎలాచీలు, పుదీనా ఆకులు, కొత్తిమీర, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కిలో చికెన్, కొంచెం పసుపు కావాలంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఉప్పు ఒక 2 చెంచాలు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 2 స్పూన్లు ఉప్పు వేసాము. 2 స్పూన్ల కారం, మా కారం గుంటూరు కారం చాలా ఘాటుగా ఉంది, అందుకని 2 స్పూన్లు వేసాము. అల్లం పేస్టు 2 స్పూన్లు, పెరుగు 1 కప్పు, పెద్ద సైజు నిమ్మకాయలు ఒక 4, 1 గంట మంచి నూనె, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకా మిగిలిన కొంచెం పక్క పెట్టుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి. ఒక అరగంట సేపు ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుంచామనుకో, ముక్కంతా జ్యూసీగా అవుతుంది. స్టార్టింగ్లో చూసిన మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మగ్గాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద రైస్ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకొని సరిపడా ఉప్పు వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచీలు కొన్ని వేసుకొని దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒక పావు మంచి నూనె వేసుకొని ఎసరు మరిగాక అందులో నానబెట్టుకున్న కిలో బియ్యాన్ని వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. స్టార్టింగ్లో చికెన్ కలిపి మ్యాగ్నేట్ చేసుకొని అరగంట సేపు పెట్టుకున్నాం కదా, దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని గిన్నెలో వేసుకొని మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా పేర్చుకోవాలి. మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కలిపి పేర్చుకోవాలి. మళ్ళీ పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఇటు పక్కన మనకి అన్నం ఉడుకుతుంది. ఇక్కడ ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది. అన్నాన్ని ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. 1 గంటతోటి మనం అన్నాన్ని లేయర్స్గా అన్నం మీద వేసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ అన్నం వేసుకొని దాని మీద పుదీనా, మసాలా పొడి వేసుకొని మళ్ళీ అన్నం వేసి మళ్ళీ పుదీనా, మళ్ళీ మసాలా పొడి వేసి అలా లేయర్గా వేసుకుంటూ చివరి వరకు రావాలి. నిమ్మకాయ రసంలో లైట్గా చిటికెడంతా ఫుడ్ కలర్ కలుపుకొని పైన వేసుకోవాలి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే పైన నెయ్యి కూడా వేసుకోవాలి. పైన కొంచెం గరం మసాలా వేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక గిన్నెలో కొంచెం మైదా పిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. ఇంట్లో రోల్ ఉంటే రోల్ తెచ్చి బరువు కోసం దాని మీద పెట్టుకున్నాం అనుకో, కొంచెం ఆవిరిపోకుండా ఉండిద్ది. అలాగే మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని గిన్నె చుట్టూ మంచిగా పోయాలి. ఆవిరంతా బయటికి వెళ్ళకుండా పెట్టుకోవాలి. అలాగే దాని కింద ఒక పాడైపోయిన నాన్ స్టిక్ ప్యాన్ ఏమన్నా ఉంటే పెట్టుకున్నాం అనుకో, అడుగున మాడకుండా ఉండిద్ది. 20 minutes to 30 minutes ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకొని ఒక
10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చికెన్ బిర్యానీ ఉడికిపోయింది. ఇక్కడ బిర్యానీలో కోసం గోంగూర పులుసు తయారు చేస్తున్నాం. ఒక కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం గోంగూర వేసి అవి కూడా మగ్గిన తర్వాత కొన్ని దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకుంటే గోంగూర ఉడికిపోతుంది. ఆ తర్వాత తీసి ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి దాన్ని పప్పుగుత్తి సాయంతో మెత్తగా రుబ్బుకోవాలి. గోంగూర తాలింపు కోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు కొన్ని, ఎల్లిపాయలు దంచినవి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న గోంగూరను ఆ తాలింపులో వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈలోపు మన బిర్యానీ 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. కింద పెట్టుకొని దానికి ఉన్న మైదా పిండి మొత్తం ఒక గంట సాయంతో తీసేసి మూత ఓపెన్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ. సైడ్ కొంచెం మైదా పిండి ఉంటే అది కూడా ఎడ్జెస్ మొత్తం ఒక గంట సహాయంతో తీసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలిద్ది, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గంట తీసుకొని జాగ్రత్తగా కలపాలి. అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి అన్నం విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని స్లోగా కలుపుకుంటూ కింద అన్నం పైకి, పైన అన్నం కిందికి వెళ్ళేలా కలుపుకోవాలి జాగ్రత్తగా. మా అమ్మ చేసే చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ ఒక్క స్టైలే కాకుండా మా అమ్మ ఇంకా చాలా రకాల స్టైల్స్లో బిర్యానీ చేసిద్ది. ముందు మీకు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాఖీ రాజీ క్రియేషన్స్. ఇలాగే మీరు అందరినీ ఆదరిస్తున్నట్టు నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చికెన్ కర్రీ కూడా చేసాం, కాకపోతే అది వీడియోలో పెట్టలేదు. బిర్యానీతో పాటు మనకి ఆనియన్స్ కూడా తప్పనిసరి కదా, అవి కూడా ఇక్కడ. తినటమే లేట్. స్ప్రైట్ ఒకటి, బిర్యానీ, గోంగూర పులుసు, చికెన్ కర్రీ, వాటర్, ఇంకంతే, తినటమే ఆలస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్. ఈ సండేకి మీరు కూడా ట్రై చేయండి.